నమస్తే అండి. కోడింగ్ డీకోడింగ్లో టైప్ 2 నెంబర్ కోడింగ్ అనేది ఇప్పుడు చెప్తాను. లాస్ట్ వీడియోస్ అన్నీ కూడా లెటర్ కోడింగ్ గురించి చెప్పాను. అందులో ఉన్న ఆల్మోస్ట్ మోడల్స్ అన్నీ కవర్ చేశాను. ఇంకా ఏమో 1, 6 మిస్ అయితే కోడింగ్ డీకోడింగ్ మొత్తం చాప్టర్ ఎండ్ అయిన తర్వాత ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అందులో నీవి కూడా యాడ్ చేసి ఏమన్నా మిస్ అయితే అవి యాడ్ చేసి నేను చెప్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. ఒక కోడ్ భాషలో A, Bల కోడ్ విలువలు వరుసగా 1, 2 అయినా అలాగే ఈ ఓడికి కోడ్ ఎంత అనేది అడుగుతున్నాడు. అంటే వీడే వాల్యూస్ ఇచ్చేస్తాడు నెంబర్ కోడింగ్కి. A అనేది 1 అనుకోండి, B అనేది 2 అనుకోండి అని చెప్పి వీడే వాల్యూస్ ఇచ్చేస్తాడు అనమాట నెంబర్ కోడింగ్లో. లెటర్ కోడింగ్లో ఏంటంటే మనము ABCDలు 1, 2, 3 అని చెప్పి మనం ఇచ్చుకుంటాము వాటి ప్లేసెస్ అనేవి. కానీ నెంబర్ కోడింగ్లో మాత్రం వాడే ఏ పొజిషన్స్లో ఉంటాయి అనేది వాడే ఇచ్చేస్తాడు. అలాగే ఈ ఓడికిని ఆన్సర్ కనుగొనమని చెప్తాడు. సో ఇప్పుడు మనం ఆన్సర్ కనుక్కుందాం. మనం ఫస్ట్ ఏంటంటే I వరకు ఇచ్చాడు కాబట్టి I వరకు మనం రాసుకుందాము. A అంటే 1, B అంటే 2 అన్నాడు. అలాగే అంటే C = 3, D = 4, E = 5, B అంటే ఎంత 2, అలాగే I అంటే 9, D అంటే 4, I అంటే 9, C అంటే 3. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. ABCDలు ఇచ్చాడు, వాడే వాల్యూస్ ఇచ్చాడు అనమాట. A అనేది 1 అనుకోండి, B అనేది 2 అనుకోండి. అంటే వరుసనే ABCDలు 1, 2, 3 అనేది ఇచ్చుకుంటే వెళ్ళమని వాడే చెప్తున్నాడు. సో ఈ ఓడికి మనము 1, 2, 3 అనేది ఇచ్చుకుంటే B ప్లేస్లో ఏమొస్తుంది 2 అనేది వస్తుంది. అలాగే I ప్లేస్లో ఏమొస్తుంది 9 వస్తుంది. D ప్లేస్లో ఏమొస్తుంది 4 వస్తుంది. అలాగే D ప్లేస్లో 4, I ప్లేస్లో 9, C ప్లేస్లో ఏమొస్తుంది 3. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. నెంబర్ కోడింగ్ అంటే ఏం లేదు, ఇదే అవుతుంది. ABCDలు ఇస్తాడు, వాడికి నెంబర్లు ఇస్తాడు, వాడిని పొజిషన్స్ అనేవి కొనుక్కోమని చెప్తాడు వాడికి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి పెయింట్ యొక్క వర్డ్ వచ్చి కోడ్ ఏమో వీడే ఇచ్చాడు. అలాగే ఎక్సెల్ కూడా కోడ్ ఇచ్చాడు. అయిన తర్వాత యాక్సెప్ట్కి దీని కోడ్ ఎంత అనేది అడుగుతున్నాడు. సో మనం ఒకదాని కింద ఒకటి రాసుకున్నాం అనమాట. పెయింట్ కోడ్ ఏమో 1 రాసుకుని ఎక్సెల్ కోడ్ దీని కింద రాసుకున్నాము. యాక్సెప్ట్కి మనం కనుగొనాలి. అంటే ఈ రెండిట్లోనే ఇవి ఏ వాల్యూ ఉంది, ఏ ఎక్కడుంది, ఇదిగోండి ఏ వాల్యూ. సో ఏ అంటే 4th ప్లేస్లో ఉందన్నమాట, ఇదిగోండి 4th. సో C అంటే ఎక్కడుంది, ఇదిగోండి. చాలా ఈజీ అండి కోడింగ్ అనే కాదు, ఏదైనా ఈజీ మనం నేర్చుకోవాలి అంటే. సబ్జెక్ట్ ఒకసారి మనకు తెలిసిందంటే తర్వాత మనం షార్ట్ కట్స్ అనేవి నేర్చుకోవాలి. అంతేగాని ముందు సబ్జెక్ట్ రాకుండా షార్ట్ కట్స్ నేర్చుకుంటే షార్ట్ కట్స్ అనేవి అన్నిటికీ వర్క్ అవ్వవు. ముందు సబ్జెక్టే నేర్చుకోవాలి మనం. అలాగే C అంటే 5, అలాగే E అంటే ఇదిగోండి, E అంటే 9. సో ఇక్కడ 9 రాయాలి. అలాగే P అంటే 7, అలాగే T అంటే 8. సో ఇదండి మనకు ఆన్సర్, ఇది ఆన్సర్ అవుతుంది. ఇలా క్వశ్చన్ అడిగి దీనికి అడుగుతాడు అనమాట వర్డ్కి. సో మనం 4 ఆన్సర్లు ఇస్తాడు, ఆన్సర్లో మనం కరెక్ట్గా గెస్ చేసి పెట్టాలి. సో మనం ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఈ క్వశ్చన్ చూడండి. D = 4 మరియు పవర్ అనేది 63 అయినా ఈ ఓడికి కనుగొనమని అడుగుతున్నాడు. అంటే D = 4, D అనేది 4 అయితే అంటే ABCDలు 1, 2, 3, 4 అలా ఇచ్చుకుంటే వెళ్ళిపోయాడు అనమాట. Aకి 1, Bకి 2, Cకి 3, Dకి 4 అలా ఇచ్చుకుంటే వెళ్ళిపోయాడు. సేమ్ మనం లెటర్ కోడింగ్లో ఏదైతే నేర్చుకున్నామో A నుంచి Z వరకు సేమ్ అదే అనమాట. Dని 4 అనుకుంటే C ఈ కవర్కి కూడా 63 వచ్చింది. ఇది ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. C అంటే ఎంత 3, O అంటే ఎంత 15, B అంటే ఎంత 22, అలాగే E అంటే ఎంత 5, R అంటే ఎంత 18. సో ఇది టోటల్ కూడితే మనకు 63 అనమాట. ఈ టోటల్ కూడితే మనకు 63. సో అలాగే దీనికి కూడా మనం ఇప్పుడు కనుక్కోవాలి ఆన్సర్. B అంటే ఎంత 2, A అంటే ఎంత 1, S అంటే ఎంత 19, అలాగే I అంటే ఎంత 9, S అంటే ఎంత 19. సో దీనికి వచ్చిన ఆన్సరే మనకి ఇప్పుడు ఆన్సర్ అవుతుంది. ఓకే, మనం యాడ్ చేద్దాము. 2కి 1 యాడ్ చేస్తే 3, 3కి 19 యాడ్ చేస్తే 22, 22కి 9 యాడ్ చేస్తే 31, 31కి 19 యాడ్ చేస్తే 50 అవుతుంది. సో ఇదే మనకన్నమాట ఆన్సర్. ఏం లేదండి, వాడే వాల్యూ ఇచ్చేస్తాడు. D అనేది 4 అనుకోమన్నాడు. దీనికి ఈ కవర్ అనే దానికి 63 ఎలా వచ్చింది అనేది మనం గెస్ చేసి ఇలా D అనేది 4 అనుకున్నాం కాబట్టి C అనేది 3 అనుకుని అట్లా వాల్యూస్ ఇచ్చుకుంటే దాన్ని యాడ్ చేసుకుంటే 63 వచ్చింది. సో దీనికి కూడా అలాగే సేమ్ మన వాల్యూస్ ఇచ్చుకుని యాడ్ చేసుకుంటే ఇది ఆన్సర్ అవుతుంది. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 4th క్వశ్చన్ అండి. Y = 50, BAT = 46 అయినా గోవా అనేది దేనికి సమానం అవుతుంది. ఇది ఒక క్వశ్చన్ అండి.
వాడే ఇచ్చాడు y = 50 అనుకోమన్నాడు. అలాగే బ్యాట్ అనేది 46 అనుకోమన్నాడు. గోవాకి ఎంత అని కనుక్కోమన్నాడు. y అనేది మామూలుగా ఏ ప్లేస్లో ఉంటుంది, 25 ప్లేస్ అనమాట. 25కి డబల్ చేస్తే ఎంత, 25కి డబల్ చేస్తే 50 అవుతుంది. సో అర్థమైంది కదండి. అంటే వీటికి కూడా b అనేది 2ని డబల్ చేస్తే 4 అవుతుంది. అలాగే a అంటే ఎంత, 1కి డబల్ చేస్తే ఎంత, 2 అవుతుంది. అలాగే t ఏమో 20కి డబల్ చేస్తే ఎంత అవుతుంది, 40 అంటే 46. సరిపోయింది కదండి 46. అలాగే దీనికి కూడా మనం ఇచ్చిన ఈ వర్డ్కి కూడా సేమ్ అలాగే అప్లై చేయాలి. g అంటే ఎంత, 7, దానికి డబల్ చేస్తే 14 అవుతుంది. అలాగే o అంటే ఎంత, 15, 15కి డబల్ చేస్తే ఎంత అవుతుంది, 30. అలాగే a అంటే ఎంత, 1కి డబల్ చేస్తే 2 అవుతుంది. సో ఇప్పుడు వచ్చే ఆన్సరే మనకి ఇదనమాట. 30 14 ఎంత అవుతుంది, 44, 44 2 ఎంత, 46. సో ఇది మనకి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. 5th క్వశ్చన్ అండి. హోటల్ యొక్క కోడ్ 300 అయినా బోర్ యొక్క కోడ్ విలువ ఎంత అన్నాడు. ఇక్కడ మనం రాసుకుందాం క్లియర్గా. హోటల్ మనం మామూలుగా h అంటే 8 అని, o అంటే 15 అని ఇలా యాడ్ చేసుకున్నా కూడా మనకి ఇంత వాల్యూ రాదు. అంటే ఇక్కడ ఇంటూ చేయడం జరిగిందనమాట. సో ఇంత వాల్యూ వచ్చినప్పుడు డివైడ్ చేయడం కానీ మల్టిప్లై చేయడం కానీ ఇలాంటివి జరుగుతుంది. సో వాల్యూ చూడగానే మనం కొంచెం గెస్ చేయగలుగుతాం అనమాట. 8 అంటే ఎంత, 8, h అంటే ఎంత, 8, o అంటే ఎంత, 15, t అంటే ఎంత, 20, e అంటే ఎంత, 5, l అంటే ఎంత, 12. ఇది ఎంత, టోటల్ ఎంత అనేది ఒకసారి చూడండి. దీన్ని యాడ్ చేద్దాం ఇప్పుడు. 8 15 ఎంత, 23, 23కి 20 యాడ్ చేస్తే 40, 40కి 5 యాడ్ చేస్తే 48, 48కి 12 యాడ్ చేస్తే 60 వచ్చింది. 60కి మనం ఎంత యాడ్ చేస్తే ఇది వస్తుంది, మనం ఇంటూ చేసుకున్నాము. 65 ఎక్కాలు కూడా వచ్చి ఉండాలండి. ఎక్కాలు వస్తే మీకు ఈజీగా అవుతుంది. 65 300 అనమాట. సో ఈ కోడ్ హోటల్ కోడ్కి 300. ఇదే ప్రాసెస్ మనం దీని ఇచ్చిన కోడ్కి కూడా అప్లై చేస్తే అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఇదో టైపు. సో సేమ్ అలాగే మనం అప్లై చేద్దాం. b అంటే ఎంత, 2, అలాగే o అంటే ఎంత, 15, అలాగే r అంటే ఎంత, 18, e అంటే ఎంత, 5. సో దీన్ని మనం యాడ్ చేయాలి ఇప్పుడు. అలాగే 2 15 ఎంత, 17, 17కి 18 యాడ్ చేస్తే 35, 35కి 5 యాడ్ చేస్తే 40. సో ఇదండి. 40కి మనము ఇక్కడ 5 అలా మల్టిప్లై చేసాము. ఇక్కడ కూడా మనము 5తో మల్టిప్లై చేద్దాము. సో 0, 4 5 20. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది ఒక టైప్ అండి. 5 క్వశ్చన్లు. సో నెంబర్ కోడింగ్లో మిగతా క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.